ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్నది, వీడియో అయితే చేయలేదు. నేను డబుల్ హెడర్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ డీసీ అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. అంటే మామూలుగా వీకెండ్స్లో ఎప్పుడు డబుల్ హెడర్ జరుగుతుంది. మామూలుగా పోయిన వీక్ అయితే కవర్ చేయలేదు, ఈ వీక్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీక్ నుంచి డబుల్ హెడర్ జరిగినా కూడా కవర్ చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడండి, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు కానీ నేను పెద్ద కవర్ చేయట్లేదు. నా వ్యూస్ కోసం కాకపోయినా సబ్స్క్రైబర్స్ కోసం నేను కవర్ చేస్తాను. సరే, ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరిగింది? నిన్న చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది. అంటే ఆర్సీబీ హోమ్ టౌన్లో జరిగింది. హోమ్ టౌన్లో కూడా ఆర్సీబీ వాళ్ళు ఓడిపోవడం నాకైతే పెద్ద నచ్చలేదు, నా ఫేవరెట్ టీం కాబట్టి. మిగతా టీమ్స్ అయితే పర్లేదు కానీ హోమ్ గ్రౌండ్లో కూడా ఓడిపోయారు 175/8 20 ఓవర్స్కి. ఢిల్లీ వచ్చేసి 179/4, ఒక బాల్ మిగిలి ఉండగానే కొట్టేశారు. నెక్స్ట్ అటు నుంచి వచ్చేసి స్కోర్ కార్డ్ చూసుకుంటే, ఫస్ట్ మా ఫేవరెట్ బెంగళూరు సాల్ట్ 63 కొట్టాడు. విరాట్ కోహ్లీ రన్నింగ్ మెషిన్ 19 కొట్టాడు. డేవిడ్ 18 కొట్టాడు. రజత్ పద్దర్ కెప్టెన్ 8 కొట్టాడు. టిమ్ డేవిడ్ 26 కొట్టాడు. జితేష్ శర్మ 14 కొట్టాడు. రోమన్ షెపర్డ్ 1 కొట్టాడు. కృణాల్ పాండ్యా 12 కొట్టాడు, హార్దిక్ పాండ్యా బ్రదర్. ఇంకా ఆర్ సలాము ఏదో వచ్చాడు, అప్పుడు లాస్ట్కి అయిపోయినట్టుంది మ్యాచ్. ఇది ఆర్సీబీ బ్యాటింగ్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్. పి నిశాంక శ్రీలంక వాడు 1 కొట్టాడు. కేఎల్ రాహుల్ మన ఇండియా వాడే వికెట్ కీపర్ 57 కొట్టాడు. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు పామిడిని. ఈడు మ్యాచ్లో వచ్చినప్పుడు ఆడడం, మిగతా అప్పుడు ఛాన్స్ రాలేదంటాడు, 5 కొట్టాడు. సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్ 2 కొట్టాడు, మరీ దారుణంగా. దీనికంటే క్రిస్టియన్ సబ్సే బాగా కొట్టాడు 60 రన్స్. అక్షర్ పటేల్ కెప్టెన్ 26 కొట్టాడు. డేవిడ్ మిల్ 22. ఇంకా బౌలింగ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ భువనేశ్వర్ కుమార్ 3 వికెట్స్ తీశాడు. జేఫ్వుడ్ 0. ఆర్ సలాం ఇంపాక్ట్ ప్లేయర్ 0. కృణాల్ పాండ్యా 1 వికెట్. సుయాష్ శర్మ 1 వికెట్. రోమన్ షెపర్డ్ 1 వికెట్. ఇది మామూలుగా ఢిల్లీ బౌలింగ్. అటు నుంచి వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇందాక నేను చెప్పిందంతా బెంగళూరు బౌలింగ్. సారీ ఫర్ ద మిస్టేక్, బెంగళూరు బౌలింగ్ ఇందా నేను చెప్పింది. ఇప్పుడు చెప్పబోయేది ఢిల్లీ బౌలింగ్. నబీ 3 ఓవర్లు వేసాడు కానీ 36 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్. ముఖేష్ కుమార్ 4 ఓవర్స్ వేసాడు, 32 రన్స్, 1 వికెట్. లుంగినిది 4 ఓవర్స్ వేసాడు, 39 రన్స్, 2 వికెట్లు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ వేసాడు, 32 రన్స్, 2 వికెట్లు. టీ నటరాజన్ అక్షర్ పటేల్ ప్రభావం వెళ్ళిపోయారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు 3 ఓవర్లో. సరే, పర్లేదు. ఇది బెంగళూరు వర్సెస్ డీసీ మ్యాచ్. నిన్న ఇది జరిగింది ఆఫ్టర్నూన్. నిన్న అయితే డీసీ గెలిచింది. టేబుల్ పాయింట్స్ కూడా చెప్పేస్తాను నేను, చూడండి. లాంగ్ వీడియో అవుతుంది ఎందుకంటే 2 మ్యాచెస్ కలపాలి కాబట్టి. టేబుల్ పాయింట్స్లో ఇప్పుడు ఆర్సీబీ సెకండ్ ప్లేస్ అలానే ఉంది. డీసీ మాత్రం గెలిచినా కూడా 5th ప్లేస్లోనే ఉందన్నమాట. సో ఇదన్నమాట. ఆర్సీబీ అయితే పళ్ళు నిలుపుకుంది కొంచెం ఓడిపోయినా సరే. నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్. 194/9 20 ఓవర్స్లో. సిఎస్కే 184/8 10 రన్స్ గ్యాప్తో ఎస్ఆర్హెచ్ గెలిచింది. అని వచ్చేసి సూపర్ కింగ్స్ బ్యాటింగ్. ఫస్ట్ ఇది కాబట్టి నాకు ఇష్టం, ఇది చెప్తాను. సంజు శాంసన్ 7 రన్స్, మరి దారుణం ఇది. రుతురాజ్ గైక్వాడ్ 19. ఆయుష్ మాత్రం 30. ఇది పాపం ఇంజూర్డ్ అయ్యాడు కానీ బాగానే కొట్టాడు, లాస్ట్ ఇంజూర్ అయ్యాడు. నెక్స్ట్ మాథ్యూ షాట్ పర్లేదు అనిపించాడు 34. సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు, హార్డ్గా అయిపోయాడు. డేవిడ్ బ్రేవిస్ కూడా అయిపోయాడు. శివం దుబే ఏదో లాస్ట్లో కొడతానుకున్నా కానీ 21 రన్స్ ఆడు. షాకీబ్ హుస్సేన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. జేమీ ఓవర్టన్ 16 రన్స్. అన్షుల్ కంబోజ్ 13 రన్స్. ఎన్ అహ్మద్ 1 రన్. ఇది సూపర్ కింగ్స్ బ్యాటింగ్. సన్ రైజర్స్ బ్యాటింగ్ వచ్చేసి అజిత్ శర్మ 59. అభిషేక్ శర్మ 59 కొట్టాడు. ట్రావిస్ హెడ్ 23. ఇషాన్ కిషన్ 0. కెప్టెన్ 0 కొట్టాడు. హెన్రిచ్ క్లాసన్ 59. నెక్స్ట్ అంకిత్ వర్మ 2. నితీష్ కుమార్ రెడ్డి 12. ఎస్ అరోరా 13. ఎల్ లివింగ్స్టన్ 1. ఎస్ కుమార్ 12. ఫేజుల్ హంగే లాస్ట్లో వచ్చాడు, ఒక బాల్ ఆడాడు, మ్యాచ్ అయిపోయినట్టుంది అప్పటికే. నెక్స్ట్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇవన్నీ చెప్పాను కదా. ఇంకా బౌలింగ్ తీసుకుంటే ఫేజుల్ హంగే 1 వికెట్ తీశాడు. పోయినసారి రాజస్థాన్ రాయల్స్ మీద బెటర్ అవుతున్నా 3 వికెట్లు 4 వికెట్లు తీశాడు.
నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, ఎస్ హుస్సేన్ 1, ఈ మలింగ 3 వికెట్లు. కొంచెం ప్రభావం బాగానే చూపించాడు నిన్న. ఎస్ కుమార్ 1, అభిషేక్ శర్మ 0 వికెట్స్. ఇది రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. నెక్స్ట్ ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంటే ఆర్సీబీ కాదు, చెన్నై సూపర్ కింగ్స్, సారీ ఫర్ ది మిస్టేక్. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తీసుకుంటే మ్యాథ్యూ షాట్ 0 వికెట్స్ ఫర్ 3 ఓవర్స్. ముఖేష్ చౌదరి 2 ఓవర్స్లో 21 రన్స్, 2 వికెట్లు మాత్రం తీయగలిగాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు, పర్లేదు అనిపించాడు. నూర్ అహ్మద్ 0, 4 ఓవర్స్ వేసాడు కానీ 33 రన్స్. జే ఓవర్టన్ 4 ఓవర్స్ 37 రన్స్, 3 వికెట్లు. గుర్ప్రీత్ సింగ్ ఇతను పంజాబ్ నుంచి చెన్నైకి వచ్చాడు కొత్తగా. ఇతను 4 ఓవర్స్ వేసాడు, 0 మెయిడెన్స్, 34 రన్స్, 1 వికెట్. ఇదన్నమాట 2 మ్యాచెస్ ఫలితం. పోనీ చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్ ఏ పాయింట్స్లో ఉన్నాయంటే ఎస్ఆర్హెచ్ 4th ప్లేస్కి వచ్చింది, చెన్నై 7th ప్లేస్లో అవుతుంది. సారీ ఫర్ ద లాంగ్ వీడియో, ఎందుకంటే 2 మ్యాచెస్ కలిపి ఒకే దాంట్లో చేద్దాం అనుకో లాంగ్ వీడియో అయితే చేశాను. సో ఈ మ్యాచ్ అప్డేట్స్ మీకు అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను ఎవ్రీడే మ్యాచ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.